ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ ఆరోపించారు. సుమారు 10 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఇందులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి పాత్ర ఉందని ఆయన మండిపడ్డారు. జిల్లా అధికారులు వెంటనే ఈ వ్యవహారంపై దృష్టి సారించి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కెట్ యార్డ్లోకి వచ్చి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలరామిరెడ్డి, జ్యేష్ఠది, శారద తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలుకు సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయల అవినీతి, 10 కోట్ల రూపాయల స్కామ్ వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి తెరదీసినాడు. ఇప్పటికే చాలా వరకు డబ్బు సంపాదించుకున్నారు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జి కూడా దీని మీద ఆధారాలు సహా మాట్లాడినారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. చాలా పత్రికలు కూడా రాస్తున్నాయి. రాజుపాలెం మండలం, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన చాలామంది రైతులు కూడా బాహాటంగా ఈ అవినీతి భాగోతాన్ని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని పదే పదే వారి గ్రామాల్లో చర్చించుకుంటున్నారని చెప్తున్నారు. మా పార్టీకి సంబంధించిన 2 మండలాలకు సంబంధించిన నాయకులు రైతులే కదా. మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రైతులే. ఇప్పుడు బలరామిరెడ్డి ఉన్నాడు, రైతే. పగిడాల గ్రామానికి సంబంధించిన కొరపాడు కొండారెడ్డి, చౌటపల్లె మార్తల ఓబులరెడ్డి, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా రైతులే ఉన్నారు. ఆయన రైతే. ఆయన టంగుటూరు వెంకట సుబ్బారెడ్డి, వీళ్ళంతా రైతులు. ముందు రైతులు, తర్వాత మా పార్టీకి సంబంధించిన నాయకులు. వారు చేసేది వ్యవసాయం. వారు పండించేది ఈ సీజన్లో రాజుపాలెం మండలంలో శనగే పండిస్తారు. ఒక్క రాజుపాలెం మండలంలోనే 14,000 నుంచి 15,000 ఎకరాలు శనగను సాగు చేసినారు. ప్రొద్దుటూరు మండలానికి 5,000 ఎకరాలు సాగు చేసినారు. అంటే దాదాపుగా ఈ నియోజకవర్గంలో 20,000 ఎకరాలు శనగను పండించినారు. వీళ్ళందరూ మాకు పదే చెప్తా ఉన్నారు. నాకు మనం స్పందించాల్సిన అవసరం ఉంది, గట్టిగా దీని మీద పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందన్న. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ ఎక్కువైపోయింది. ఈ దోపిడీకి అంత కారణం వరదరాజరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి. వరదరాజరెడ్డి గారి మాటలు ఎట్లుంటాయంటే నీతి మాటలు, నీటి మూటలు. ఆయన మాటలు చూస్తామా, నీతికి సంబంధించిన మాటలు. అవి నీటి మూటలే, మునిగిపోతున్నాయి. కారణం పుత్రోత్సాహం, పుత్రుని పట్ల అమితమైన ప్రేమ చేత పుత్రుడు చేస్తా ఉండే అవినీతి, లంచగొండి, ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుని మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ 10 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉండేది కూడా కొండారెడ్డి గారి కనుసన్నల్లోనే కొండారెడ్డి గారికి లెక్క చేస్తూ ఉంది. ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాను నేను రైతులకు. అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా, జిల్లాకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. నేటి నుంచి మీరు జాగ్రత్త వహించకపోతే, మార్కెట్ యార్డ్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టకపోతే మార్కెట్ యార్డ్లోకి రేపటి నుంచి మేము రావాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడికి వస్తుంది, ఉద్యమిస్తుంది. మళ్ళీ మీరు పోలీసులు పంపించి మమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఎవ్వరూ లేరు. మేము బాగా చెప్తున్నాం. ప్రజలకు అన్యాయం జరిగితేనే గట్టిగా స్పందిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ మొదలు పెట్టుకుంటే ఎక్కడైనా సరే మా వాళ్ళు. మరీ రైతులకు అన్యాయం జరిగితే ఎందాక కాదు, ఆ పదం సరిపోదు. రైతుల కోసం మేము చేసే పోరాటం అయితే శాశ్వతంగా మమ్మల్ని సంవత్సరాల తరబడి జైల్లో పెట్టినా కూడా రైతుల కోసం అయితే నిలబడతాం. పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఉండకూడదు, బయటికి పోవాలంటే పోం. అవినీతి జరిగిన చోట ప్రశ్నించడానికి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేతనైతే అవినీతిని అరికట్టాలి అధికారులు, చేతనైతే చట్టాన్ని ఉపయోగించి పోలీసులు మేలు చేయాలా. ప్రశ్నించే వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం, ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడతామంటే ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు. అధికారులకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చర్యలు తీసుకోండి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్లో జరుగుతుండే 10 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి, అవినీతి భాగవతానికి సంబంధించి
రైతులు జరుగుతున్న అన్యాయ విషయంలో మీరు స్పందించండి, ఈ అవినీతిని అరికట్టండి. వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అరికట్టకపోతే మేము రావాలా? ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ఉండే ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. మీ బాధ్యతలు మీరు సక్రమంగా చేయనప్పుడు మా బాధ్యతలు మేము సక్రమంగా చేయాలి కదా. మేము చేస్తాం. మా బాధ్యతలు మేము సక్రమంగా చేసినప్పుడు మీరు పోలీసులు పంపించి మా మీద దౌర్జన్యం చేస్తే కనుక బెదిరేది లేదు. స్పష్టంగా చెప్తానా, బెదిరేది లేదు. ఎంత అన్యాయం అండి! అసలు వీళ్ళు మనుషులైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు? వీళ్ళు అసలు అన్నవి తింటున్నారా, ఏమన్నా తింటున్నారా? వీళ్ళు మట్టి చేతబట్టి ఆహారాన్ని పండిస్తున్నారు. వాళ్ళు మట్టి పిసికితే మనం బువ్వ పిస్తున్నాం తట్టలో. వాళ్ళు మట్టి చేతిలో పట్టుకుంటే బువ్వ మన చేతిలో పట్టుకొని నోట్లేకపోతుంది. ఆ రైతేన మట్టి పిసకకపోతే, ఆ రైతే గన మట్టిని పట్టకపోతే మన నోట్లోకి ముద్ద దిగదురా, మన నోట్లోకి ముద్ద దిగదు. అట్టి మట్టిని నమ్ముకొని, మట్టిని పిసుక్కొని మనందరికి బువ్వ పెట్టే రైతన నోట్లో మట్టి కొడతారా మీరు? పురుగులు పడతాయి మీకు. పురుగులే మీకు పడేది. నేను చెప్తానా చూడే, రైతుల విషయంలో అన్యాయంగా ప్రవర్తించే ఏ వెధవకైనా నోట్లో పురుగులు పడతాయి. ఈశ్వరుడు అనేవాడు ఉంటే మీకు పురుగులు పడాలా? ఎంత అన్యాయం మీరు చేస్తూ ఉండేది. అధికారులకు తెలియదా ఈ అన్యాయము? శనగలకు మద్దతు ధర ప్రకటించింది ప్రభుత్వం. ఎట్లా అనేది ఏం జరుగుతుందని చెప్తాను నేను రైతులకు, ప్రజలకు, అధికారులకు. శనగలకు మద్దతు ధరలు ప్రకటించింది ప్రభుత్వం. ఒక క్వింటాకు వచ్చేసి 100 కేజీల బస్తాకు వచ్చేసి 5,875 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుంది. 5,875 రూపాయలు. ఈ సిస్టమ్ ఎట్లండి? రాజుపాలెం మండలం కానీ, ప్రొద్దుటూరు మండలంలో కానీ రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు ఈ క్రాప్ విధానం ద్వారా రిజిస్టర్ అవుతుంది. అంటే సంబంధించిన అధికారులు పోయి రాజుపాలెం మండలంలో, ఉదాహరణకు టంగుటూరు గ్రామంలో ఏ రైతు శనగ పంట పండిస్తున్నాడు, ఏ రైతు ఏ పంట పండిస్తున్నాడు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నాడు, ఈ క్రాప్ చేస్తాడు. రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మద్దతు ధర ప్రకటించిన తర్వాత ప్రభుత్వము, ఉదాహరణకు వెంకట సుబ్బారెడ్డి అనే టంగుటూరులో రైతు ఒక 10 ఎకరాలు శనగ పండిస్తే, ఈ క్రాప్ చేస్తే 10 ఎకరాలకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎకరాకు ఇన్ని క్వింటాలని. ఉదాహరణకు ఎకరాకు 10 క్వింటాలు అంటే 100 కేజీల బస్తాలు. 10 ఎకరాలకు 100 మూటలు పండుతుందని వాళ్ళ అభిప్రాయం. 100 కంటే ఎక్కువ పండినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఏ వెంకట సుబ్బారెడ్డి అంతేనా? కొనుగోలు చేయదు. 100 మూటల వరకు వెంకట సుబ్బారెడ్డి రైతు మార్కెట్ యార్డుకు తీసుకొని పోతే గన ప్రభుత్వము 5,875 రూపాయల చొప్పున క్వింటాకు ఆయన 100 మూటలకు డబ్బులు ఇవ్వాలి. ఇది ప్రొసీజర్. దీనికి ₹1 కూడా లంచం తీసుకోకూడదు. అడుండే దళారులు ఎవరు? ప్రభుత్వానికి ఇటు రైతులకు మధ్యలో కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఆ దళారులు ఎవరు? సుధాకర్ అంట, రసూలు అంట. ఎవరు సుధాకర్, రసూలు? పొద్దున లేచడానికి వరదరాయుడికి భజన చేసే మనుషులు. యా ఫ్లెక్సీలో చూసినా నీకు రసూలే కనపచ్చాడు, యాడ చూసినా రసూలే కనపచ్చాడు. రామునికి హనుమంతుడు భక్తుడు ఉన్నట్టు ఆయన భక్తుడు ఉన్నాడు. మీ మనిషి కాదా వరదరాజిరెడ్డి? ఆయనకు కాదా మీరు ఇప్పించింది ఈ కాంట్రాక్టు? ₹1 లంచం తీసుకోకూడదు. వెంకట సుబ్బారెడ్డి అనే రైతు ట్రాక్టర్లో తీసుకొని వస్తే కొనుగోలు చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసునా? ఈ వెంకట సుబ్బారెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోకి వచ్చి ₹200 ఎంత? ₹200 క్వింటాకు లంచం ఇస్తే ఈయన క్యూలో నుంచి ముందుకు పోతుంది బండి కొనుగోలు చేయడానికి. ఈ వెంకట సుబ్బారెడ్డి అనే రైతు కన్నా క్వింటాకు ₹200 లంచం ఇవ్వకపోతే వారమైనా 10 రోజులైనా నువ్వు మార్కెట్ యార్డ్లోనే కూలబడి చావాలా. నీ శనిగలంతే, నువ్వంతే. వాడు బంగపోతానే కానీ తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? 3 తీసుకుంటారు. ₹200 లంచం ఇచ్చిన తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వారిని లంచం తీసుకొని వాడిని కూడా లంచం తీసుకొని ఇస్తారు. వీళ్ళిద్దరికంటే అధిక ప్రాధాన్యత ఎవరు తెలిసినా? 3వ వాడు.
గోడౌన్లలో పాత స్టాకు కొని పెట్టుకున్నారు చూడి వ్యాపారస్తులు. పాత స్టాకు ఇప్పుడు పండిన శనగలు కాదు, గతంలో పండిన శనగలు గోడౌన్లో స్టాకు పెట్టుకున్న వ్యాపారస్తుల యొక్క శనగలు ఇప్పుడు పండించినట్టు మార్కెట్ యార్డుకు వస్తే వాటిని కొంటారు. దశావతారాలు ఎత్తినారు, కమలసన కంటే గొప్ప నటులైనారు. ఏమో పైన మీరే ప్రభుత్వము, కింద దళారులు మీ వాళ్ళే, రసూలంట ఇంకోరంట, వ్యాపారస్తుల పేరుతో మీరే వచ్చారు, రైతుల పేరుతో మీరే వచ్చారు. ఎన్ని అవతారాలు కాల్చిన అవతారాలు ఎత్తి 15 కోట్ల రూపాయలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన రైతుల యొక్క శ్రమను దోపిడీ చేసింది వరదరాజిరెడ్డి కుమారుడు వరదరాజిరెడ్డి. హెచ్చరిక అధికారులకు, దీన్ని నియంత్రించకపోతే మార్కెట్ యార్డ్లకి మేము వస్తాం.